సునీల్ కుమార్ తహసీల్దార్ గారికి, మల్లికార్జునరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన సర్పంచులకి, ఎంపీటీసీలకి, వివిధ హోదాలో ఉన్న అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం వచ్చిన తర్వాత మనం దాదాపుగా ఎన్ఆర్జీఎస్ నుంచి అన్ని గ్రామాల్లో లింక్ రోడ్లు కానీ అన్నీ వేసుకోవడం జరిగింది. ఆర్ఎన్బి నుంచి కానీ ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ దాదాపుగా 2024-25లో 3.88 కోట్ల పనిని పూర్తి చేసాం. ఇంకా 2 వర్కులు పనిచేయవలసి ఉంది. 25-26లో 30 వర్క్ చేయాలి. 5.30 కోట్ల రూపాయలు పనులు మనం చేసుకోగలుగుతున్నాం. సర్పంచులకు కానీ ఎంపీటీసీలు కానీ మీ గ్రామాల్లో జరిగే అన్నీ కూడా మార్చి నెలాఖరులోపు, అంటే ఫిబ్రవరి 20వ తారీఖు కల్లా బిల్లులు అప్లోడ్ చేసుకుంటే మార్చి నెలాఖరు డబ్బులు వస్తాయి. కాబట్టి అన్నీ త్వరితగతిన చేయండి. అది కూడా వీబీజీ రామ్జీ కింద మారుతూ ఉంది. ఈ స్కీమ్ మారితే మనకి డబ్బులు ఏ రకంగా రిలీజ్ అవుతాయి అన్నది కూడా మనకి ఇంకా తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నదాన్ని వర్కులు క్లియర్ చేసి బిల్లు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారితో మాట్లాడి మరి ఆ డబ్బులు మీకు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తామని. అది గూగుల్ సీట్లు 24-25లో 50 శాంక్షన్ అండి, 52 పూర్తయినాయి, 3 కట్టవలసి ఉంది. 25-26లో మరి 55 పూర్తయినాయి, 16 కట్టాలి. 15 లోపు మొత్తం అన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు తెలియజేస్తున్న కోరుతూ ఉన్నాం. మరి ఈ ముఖ్యంగా ఇంకా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ మండలంలో వచ్చేసరికి 106 అప్లికేషన్స్ వచ్చినాయండి. దాంట్లో 69 ఎలిజిబుల్ ఉన్నాయి, 37 డిస్క్వాలిఫై అయినాయి. ఆ డిస్క్వాలిఫై ఎందుకని కూడా మీరు అధికారులను కనుక్కోండి. రేపు పొద్దున్న ఈ స్కీమ్ రాగానే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎర్రకాలం అనేది ముంపుకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టిలో, సీఎం గారి దృష్టిలో పెడితే మనకు 2.88 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ దశలో ఉన్నాయి. టెండర్ కూడా అయిపోయిన వెంటనే ఈ సీజన్లో అది పూర్తి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న రాజకీయ నాయకుల పర్యవేక్షణ, రైతుల పర్యవేక్షణలో ఎన్ని బాగా పన్ను అయ్యేలా చూడాలి. ఒకసారి మనం దాన్ని ఫుల్ చేస్తే ఇదివరకులా మళ్ళీ కొట్టుకెళ్ళిపోయే మోడల్లో ఇసుక తీసుకొచ్చి ఆ ఇసుక వేయడం కంటే ఎర్త్ ఫిల్లింగ్ చేయవలసిందిగా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఎస్టిమేట్లు వేసాం. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎర్రగాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీ గారు కానీ, అలాగే మన ఇంకా సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా దాన్ని పర్యవేక్షించి ఒకసారి మనం పనిచేసిన చోట పోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వం నుంచి గ్రాంట్ అయితే 2,88,00,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని రోడ్లను కూడా మనం ఇవాళ మాధవరం రోడ్డు పూర్తి చేసుకుంటున్నాం. ఒక 10 రోజుల్లో మాధవరం అప్పారావుపేట రోడ్డు కూడా అయిపోతుంది. అంతేకాకుండా మరి మన అప్పారావుపేట నుంచి మరి వీరంపాలెం వెళ్ళే రోడ్డును కూడా పూర్తవుతుంది. ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందండి? అది ఆగస్టా, మార్చి కల్లా అది చాలా పెద్ద రోడ్డు. ఆ రోడ్డు కూడా అయిపోతుంది. ముందు మెయిన్ రోడ్లన్నీ పూర్తి చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో మరి జగనన్న కాలనీలో కానీ ఇంకెక్కడైనా విలేజ్ల్లో డ్రైన్లు కానీ ఉన్నాయని కూడా మనం పూర్తి చేద్దాం. ఇవాళ చాలామంది సర్పంచులకి అధికారం అయిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ రోజు వరకు మనం ఏం చేయలేదని బాధపడే వ్యక్తులందరికీ నేను చెప్తున్నాం, మీ అందరి సహకారంతో మీ పల్లె అభివృద్ధిని చేసుకునే విధంగా మనందరం ప్రయత్నించేద్దాం. తప్పకుండా మీ యొక్క సలహాలు ఇచ్చి అధికారులకి మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మీరు ఈ డెవలప్మెంట్లో బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. ఎందుకంటే ఇవన్నీ త్వరితగతిన చేసుకోకపోతే రేపనే రోజు మళ్ళీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మార్చి నెల దాటిన తర్వాత పనిచేసే అవకాశం పూర్తిగా ఉండదు, చేసినా దానికి డబ్బులు రావు. కాబట్టి ఇటు కాంట్రాక్టర్లు కానీ, అధికారులు కానీ, ఈ రాజకీయాల్లో ఉన్న పెద్దలు అందరూ కూడా చెప్తున్నాం, మీరు మళ్ళీ ఇన్నిసార్లు చెప్తాం అనుకోకుండా చేయకపోతే క్యాన్సిల్ అయిపోతాయి. అది మీ నిర్లక్ష్యం, నాకు సంబంధం లేదు. శాంక్షన్ చేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. మీరు కానీ పని చేయించుకోకపోతే మీదే బాధ్యత. మరి ఎందుకంటే అన్ని గ్రామాల్లో ప్రతిరోజు మనం చూడలేం. కాబట్టి మీరందరూ కూడా లోకల్గా ఉన్న సర్పంచులకి, ఎంపీటీసీలకి ఏ గ్రామంలో ఎంత శాంక్షన్ అయింది, ఎంత వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఎంత పూర్తి చేశారు, ఏది చెయ్యాలి, చేయకపోతే ఎందుకు చేయట్లేదు అనేది కూడా మీరు అవసరమైతే నా దగ్గర రండి, నేను మాట్లాడతాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. ఇంకా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.